తానే పుట్టి ముంచుకుంటున్నటువంటి అంశం కనిపిస్తుంది. డిఫెన్స్ లో ఉంది. ఈ ఎలక్షన్ వరకు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో ఉన్నది. దాని అర్థం అజారుద్దీన్ ఇవ్వాలనుకుంటే మొదట్లోనే ఇవ్వచ్చు. ఎలక్షన్ స్ట్రాటజీ అనే చెప్తున్నారు కాబట్టి అన్నిగా మీరు చెప్పినట్టే చేయాలనా విజయనా? నేను చెప్తున్నా చేయాలి. మాకంటూ ఒక పద్ధతి లేకపోతే మాకంటూ ఒక ఆలోచన ఉండదా? అన్ని మీరు చెప్పినట్టే చేయాలా? నేను చేయమని మీ ఆలోచన ఇప్పుడు పదే పదే మొన్న కూడా మీరు ఎక్కడో నాకు ఎదురుపడ్డారు. పదే పదే మీరు ఒక బీసీ బిడ్డను పట్టుకొని గుండా హత్య కేసులు ఉన్న వాళ్ళని కూడా, హత్యల కేసులు ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో హత్య ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఎప్పుడు మీరు మాట్లాడినటువంటి సందర్భం అయితే లేదు విజయన్న. కానీ ఈ అబ్బాయి విషయానికి వచ్చేసరికి పదే పదే రౌడీ బ్యాక్గ్రౌండ్ రెడ్లు వెలుమలు మిగతా సంబంధించినటువంటి ముస్లింలు వీళ్ళందరూ గుండాలున్నా హంతకులున్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదున్నా కూడా ఏం మాట్లాడరు. కానీ ఒక చెప్తానే ఉన్నా కదండి మాట్లాడరు, దాని గురించి మాట్లాడారు. న్యాయంగా లేదు. మీరు మాట్లాడినప్పుడు మనకు సంబంధించిన మన సామాజిక వర్గాలనే మనము కించపరుచుకుంటా ఉంటాము. అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే మనం మీరైనా అందరూ కూడా వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది అప్పర్ క్యాస్ట్, సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్ ఏదైతున్నా ఆధిపత్య కులాల అండర్లు ఉన్నాము. మన దౌర్భాగ్యం అది. మన గురించి మన వారి గురించి కనీసం మినిమం ఒక ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ అండ్ ఈజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ అతని ప్రత్యక్షంగా అతని వ్యక్తిగతం మీద అతని మీద ఏ విధమైన ఆరోపణలు లేవు. గుండా ఆరోపణలు, నేను కూడా ఆయన వ్యక్తిగతంగా అనట్లేను. కానీ మీరు విమర్శించే క్రమంలో మీరు ఆ ఫ్యామిలీని విమర్శించుకుంటూ లేకపోతే నవీన్ విమర్శించుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదండి. నవీన్ విమర్శిస్తే నేను అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డినే అన్నాను కదా. రేవంత్ రెడ్డే కదా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తిని పెట్టుకున్న వ్యక్తిని రేవంత్ రెడ్డే కదా. ముందు రేవంత్ రెడ్డినే పెట్టుకుంది కదా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు అవమానం. నాకు కుడి భుజం కావాలి హైదరాబాద్ లో అన్నాడు. అంటే నేను చెప్తున్నది రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి ఏమో మెయిన్ క్యాండిడేట్ కరప్షన్ కేసులో కావచ్చు, 50 లక్షల ఎమ్మెల్సీని కొనే విషయంలో ఈడ హైదరాబాద్ లో రౌడీజం చేయడానికి ఈయనకు కావాలి ఒక దొంగ. నవీన్ మీరు రౌడీ ముద్ర ఎందుకు వేస్తున్నారని అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఆల్రెడీ కేసులు ఆల్రెడీ ఉంది. నేను జైలు ఆయన అనట్లేదు, చరిత్ర అంటున్నాను. నేను బాగా అబ్జెక్ట్ చేస్తున్నానే మీకు విజయాన. నేను నవీన్ ఎక్కడ అనలేదే. వాళ్ళ ఫ్యామిలీ అంటున్నా కదా. నవీన్ కాకపోతే వెంకటస్వామి గారు, విజయ్ కుమార్ గారు, ఎవరినో ఒకరిని ఇప్పుడు అనుకున్నారు అనుకుందాం. ఎవరినో ఒకరిని మీరు తీసుకోవాలి. వెంకటస్వామి గారు ఒక నిమిషం వెంకటస్వామి గారు చెప్పండి. రైట్ దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి.